అనంతపురం జిల్లాలో శ్రీ రాములోరి రథం తగులబెట్టిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత ఈశ్వర్ రెడ్డి ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. వర్గపోరు కారణంగానే నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం రాములవారి ఉత్సవ రథాన్ని వైసీపీకి చెందిన కొందరు నేతలు తగలబెట్టారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు నాయుడు దోషులను పట్టుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అనంతపురం పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించారు. హనకనహల్ రాములోరి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించడానికి 2002లో మూలింటి ఎర్రిస్వామిరెడ్డి కుటుంబ సభ్యులు 19 లక్షలు వెచ్చించి 3 ఏళ్ల క్రితం రథాన్ని తయారు చేయించి పురాతన రామాలయానికి సమర్పించారు. రథాన్ని భద్రపరిచేందుకు ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సీతారామ, లక్ష్మణ, ఆంజనేయుల ఉత్సవ విగ్రహాలను రథంపైనే ఊరేగిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు వైసీపీ నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. రథాన్ని ఆలయం వద్ద పెట్టవద్దని, సొంత స్థలంలో పెట్టుకోవాలని గతంలో ఎర్రిస్వామిరెడ్డి కుటుంబ సభ్యులను పలుమార్లు వైసీపీ నేతలు బెదిరింపులకు గురిచేశారు. కానీ గ్రామస్తుల సహకారంతో ఎర్రిస్వామిరెడ్డి కుటుంబం ఆలయ ఆవరణలోనే రథాన్ని ఉంచుతున్నారు. ఇది సహించలేని అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఈశ్వర్ రెడ్డితో పాటు మరికొందరు సోమవారం అర్ధరాత్రి రథంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో రథం వ్యవహారం అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. బాధ్యులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. దీంతో కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ కనేకల్ గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన పోలీసులు రథానికి నిప్పంటించింది ఈశ్వర్ రెడ్డి అని గుర్తించి అరెస్టు చేశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా, ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమన్నాడు. మక్కలు ఎరగొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. లా అండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. వీఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్. ఇదే కాదు, ఇవన్నీ అరెస్ట్ చేశాం. ఈరోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవడు తప్పు చేసినా, ఎవడు తోక తప్పినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తాను మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ నా ధ్యేయం. దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒక్కడిని వదిలిపెట్టను. ఇదిలా ఉంటే వర్గపోరు కారణంగా రథానికి నిప్పు పెట్టినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఘటనకు కులమతాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రథం దగ్ధం కావడానికి ఈశ్వర్ రెడ్డే కారణమని ఎస్పీ స్పష్టం చేశారు. అది ఓన్లీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథం లాగా, తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్లలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది. సో దాంట్లో ప్రధానంగా ఈశ్వర్ రెడ్డి చాలాసార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. సో ఈ మోటివ్తో పాటు అక్యూజ్డ్ ఈశ్వర్ రెడ్డి సో అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథం పెట్టినటువంటి షెడ్డే ఉంది. సో దాని లాక్ని యాక్సెల్ బ్లేడ్తో అది కట్ చేసి సో లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గిపెట్టడం జరిగింది. సో అక్యూజ్కి మళ్ళీ మనము పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఆయన్ని ఇంట్రోగేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని గుర్తించడంతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
ఆ వ్యవహారాన్ని దారి మళ్లించేందుకు రథం దగ్ధం లాంటి సంఘటనలు వైసీపీ నేతలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.